హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకరం మైమ్ మాధవి రాజు వ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే కాణిపాకంలో ఈరోజు వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో కాణిపాకంకి ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది ఇవాల్టి మన వీడియో. అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఏంటంటే మా పిల్లలకి భరతనాట్యం ప్రోగ్రామ్ అయితే ఉండిందనమాట. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఇప్పుడు కాణిపాకంలో మా పిల్లలది ప్రోగ్రామ్ అయితే ఉంది. అందుకని చెప్పేసి కాణిపాకంకి వచ్చాము. యాక్చువల్లీ నాకైతే ఆఫీస్ ఉండింది, సో పర్మిషన్స్ దొరకలేదు. ఇంకా హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ మంత్లో, సో అందుకని చెప్పేసి నేను రావడం కుదరలేదన్నమాట. అందుకని చెప్పేసి పిల్లల్ని 10 o'clockకే హ్యాండ్ ఓవర్ చేయాలి, లైక్ మేకప్కి డ్రెస్సింగ్కి వీటికి అంతా టైం పడుతుంది కాబట్టి. సో 3 o'clockకి పిల్లలకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లోపల నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే పిల్లలకి తోడుగా మా మదర్ని అయితే పంపించాం. మా మదర్ కూడా చాలా రోజుల నుంచి స్వామిది పుష్పపల్లెకి చూడాలని నన్ను టికెట్స్ కోసం చాలాసార్లు అడిగింది, బట్ నాకు కుదరలేదన్నమాట. బట్ ఈ టైం కరెక్ట్గా ఈ రోజే, అంటే పాప వాళ్ళ ప్రోగ్రామ్ రోజే పుష్పపల్లెకి అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా మమ్మీని పంపించాను అనమాట. సో మమ్మీని పంపించి నేను ఇంకా ఆఫీస్ చూసుకొని ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ బయలుదేరాను. సో బయలుదేరితే ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చా. నేను వచ్చే లోపల మొత్తం మేడం వాళ్ళంతా రెడీ చేసేస్తున్నారు పిల్లల్ని. ఇంకా రెడీ చేసేసాక సరే కొన్ని స్టిల్స్ తీద్దాం కదా ఫొటోస్ అని చెప్పి పిల్లల్ని తీసుకొని కోనేరు దగ్గరకు వచ్చేసాను అనమాట. కోనేరు పక్కనే ఒక చౌల్ట్రీ అంటే ఒక స్టేజ్ లాంటిది ఉంది కదా, సో ఆ స్టేజ్లో పర్ఫార్మెన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సరే ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకొని ఫస్ట్ సో మొక్కుబడి ఉండిందనమాట. సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోతాం కదా ఎలాగో అని చెప్పి ఇంకా అలా వెళ్ళాము. ఇంకా పిల్లల్ని అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ చేసేసారు. ఇంకా నేను వచ్చి డ్రెస్సింగ్ వేసేసి వాళ్ళని చక్కచక్క జస్ట్ విదిన్ 5 to 10 minutesలో మొత్తం డ్రెస్సింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా మేడం వాళ్ళు వచ్చేసి జనరల్గా మేకప్, హెయిర్ డూ ఇవన్నీ వేసేస్తారు. ఇంకా పారాని ఇవన్నీ చెప్పేసి పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. స్వామి వారిది పుష్పపల్లెకి జరుగుతూ ఉండింది, అంటే రెడీ చేస్తున్నారనమాట. అసలు ఎన్ని రకాల పువ్వులు, అసలు ఎంత కలగా ఉందంటే ఆ వీడియో నేను దీనిలో లాస్ట్లో అటాచ్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి పిల్లలది ప్రోగ్రామ్ కోసము మేమంతా రెడీ చేసేసాము. సో వీళ్ళది ప్రోగ్రామ్ అవ్వగానే మాకు దర్శనం ఉంటుందన్నమాట. సో పిల్లలది వచ్చేసి 2 డాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు 2 డాన్సులు పర్ఫామ్ చేశారు. నేను ఆల్రెడీ లైవ్ కూడా పెట్టాను యూట్యూబ్లో, సో ఇన్స్టాలో కూడా లైవ్ పెట్టాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యింటే చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇంకా వీళ్ళని పర్ఫార్మెన్సెస్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్, అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారంట. సో ఈ సర్టిఫికేట్స్ అంతా అయిపోయిన తర్వాత దర్శనంకి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్లీ వాళ్ళ సర్టిఫికేషన్ టైం అయితే వచ్చేసింది అనమాట. సో ఆల్రెడీ చాలాసార్లు అంటే ఒక 3-4 times పర్ఫామ్ చేశారు పిల్లలు. ఇంకా కాణిపాకంలో అనేది ఫస్ట్ టైం అనమాట. సో దేవుడి దగ్గర పర్ఫామ్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు. లైక్ మా పిల్లలది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా గోవిందరాజస్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాణిపాకంలో పార్టిసిపేషన్ అనమాట. సో ఇలా సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా కార్యక్రమం ఇంతటితో అయితే ముగిసిందనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎన్నో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలంతా. ఇంకా అందుకని చెప్పేసి టైం చాలా తక్కువ ఉండింది. మాకు 2 hours మాత్రమే ఇచ్చారు మేడం టీమ్కి. ఆల్మోస్ట్ 7-8 songs ప్రజెంట్ చేశారు. అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కలిసి దర్శనానికి వెళ్ళిపోదామని దర్శనానికి వెళ్ళిపోయేసి వచ్చేసామన్నమాట. ఇంకా దర్శనానికి అంటే ముందు నేను ఇంకా పిల్లలు మేకప్ అంతా పాడు చేసేసుకుంటారు, ఏదైనా తిన్నారంటే లిప్స్టిక్స్ ఇవన్నీ పోతాయి కదా అన్నట్టు చాలా టైం పడుతుంది అనమాట మేకప్ వేయడానికి. ఇది సాదాసీదాగా అయిపోదు. ఏదో భరతనాట్యం అనుకుంటాం కానీ అసలు నేను పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయనంత వరకు ఏదో భరతనాట్యం అంటే క్యాజువల్గా తీసుకునేదాన్ని. బట్ దీని వెనకాల ఉన్నటువంటి శ్రమ, మేకప్కి ఎంత టైం తీసుకుంటుంది, రెడీ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, దట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఇదంతా చూసి నాకు అర్థమైందనమాట భరతనాట్యం యొక్క విలువ. అండ్ ఫైనలీ లైట్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఎంత బాగుందంటే అసలు అలా కూర్చొని ఉండిపోదాం అక్కడే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది నిజంగానే. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటివి మనం చూడలేమన్నమాట మన జీవితాల్లో. సో చాలా అంటే చాలా బాగుంది అనమాట.
అలా కోనేరులో అసలు స్వామిని జనరల్గా చూడడమే చాలా అదృష్టంగా భావిస్తాము. అలాంటిది ఇంత లైటింగ్లో ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ కోనేరులో అలా పడి అసలు చాలా అంటే చాలా బాగుండింది అనమాట ఆ ఫీల్. ఇంకా చిన్న వాహనం ఒకటి స్వామివారిది వచ్చిందనమాట. ఇంకా ఈ వాహనం చూసుకొని ఇంకాస్త ముందరికి వెళ్తే కనుక పుష్ప పల్లకి అనేది రెడీ చేస్తున్నారు. సమ్ టన్స్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి పుష్ప పల్లకి అనేది రెడీ చేస్తున్నారనమాట. కానీ పల్లకి అనేది స్టార్ట్ అయ్యేలోపు 11 అవుతుందంట. ఆల్రెడీ మాతో పాటు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సో ఇంకా మేము ఇవన్నీ చూసుకొని వెళ్దామని వెయిట్ చేసాము. సో ఇక్కడ 9 వరకే బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. తర్వాత బస్సెస్ కష్టము దొరకడం అని చెప్పారు. సో ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఇవి చూడడానికి ఒరిజినల్ గాను ఉన్నాయి, ఆర్టిఫిషియల్ గాను ఉన్నాయి. బట్ వీటి లోపల నుంచి వచ్చే సౌండ్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్ ఎలిఫెంట్స్ ఎలా అరుస్తాయో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. సో అందుకే పిల్లలంతా వచ్చి చూస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళు కూడా మంచిగా వచ్చి సెల్ఫీస్ అవి తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. అండ్ ఇంకా పుష్ప పల్లకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసాం. పుష్ప పల్లకి దగ్గరికి చాలా బాగుందన్నమాట. ఈ పుష్ప పల్లకి నిజంగానే మెస్మరైజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇంకా సగమే ఫినిష్ అయింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ పైన రథం పైన అరేంజ్ చేయడానికి చేసినటువంటివే. సో ఒక్కొక్కటి అరేంజ్ చేస్తుంటే ఇవి రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ 11 అవుతుందంట. 11 తర్వాత ఈ పల్లకి అనేది స్టార్ట్ అవుతుందంట. మొత్తం తిరుగుతుంది అనమాట టెంపుల్ చుట్టూ. చాలా బాగుంటుంది. మా మమ్మీ ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇది. సో ఇది చూడాలి అని చెప్పి. కానీ ఇక్కడే ఉన్నామంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. నైట్ వెహికల్స్ అవి దొరకక స్టే కష్టం అవుతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పి బ్రహ్మోత్సవాల టైంలో మనకి రూమ్స్ కూడా ఎక్కువ దొరకవు. కాబట్టి ఫస్ట్ తొందరగా వెళ్ళిపోదామని చెప్పి సో ఇక్కడ రెడీ చేస్తున్నారని చెప్తే సో ఫస్ట్ ఇక్కడికైతే తీసుకొచ్చేసాను అనమాట. చూసారు. సో ఇంకా చూసి పిల్లలకి చూపించాను. అంతా చూసిన తర్వాత సరేలే ఇంకా టైం పట్టేలా ఉంది, ఇంకా వెళ్దాం అన్నట్లు డెసిషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. బట్ ఎన్ని రకాల పువ్వులు, అసలు ఎంత డిజైన్స్, అసలు అన్ఇమాజినబుల్గా ఉండిందనమాట. అక్కడ చూస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్ స్మెల్కి ఆహ్లాదకరమైన వాతావరణానికి చాలా చాలా బాగుండింది. చాలా రకాల ఫ్లవర్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు కొంచెం క్లమ్సీనెస్ ఉండొచ్చు. కాకపోతే మాత్రం చూడ్డానికి అక్కడ చూస్తున్నారా అసలు పువ్వులు సరాలుగా కట్టేసి పైనుంచి కింద దాకా ఏలాడగట్టి మంచిగా చేస్తున్నారు. అసలు 4 పక్కల 4 అలా కడితే ఎంత బాగుంటాయి. ఇక్కడ చూడండి గన్నేరు పూలు, రకరకాల గన్నేరు పూలు అండ్ మొలలు, మల్లెపూలు, అసలు ఇంకా నలివి కానటువంటి డెకరేషన్ అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఫిల్ చేసేస్తున్నారు. అయినా ఇంకా ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎక్కడ పెడతారో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇటు సైడు డెకరేట్ చేస్తున్నారు, అటు సైడు డెకరేట్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తుంటే బాగుండేది. కానీ ఒక రథం చూసాం కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ కన్వీనియంట్ ఉండదు కదా అని. ఇవాల్టి వీడియో ఇంతటితో క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. బై.